సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అధికార పక్షమే బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మేము ఇంత పెద్ద ఇరాన్ యుద్ధం, ఈ మిడిల్ ఈస్ట్ సంక్షోభం వచ్చినప్పుడు కూడా మేము ఏ రకమైన ఇబ్బందులు లేకుండా జీడిపిని కానీ ఇప్పుడు లేదంటే ఇన్ఫ్లేషన్ కానీ లేదా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని కానీ అన్నిటిని కూడా మేనేజ్ చేయగలుగుతున్నాం అని చెప్తున్నారు. కానీ వాస్తవంగా పరిస్థితి అట్లా లేదని చెప్పేసి ఆర్థిక విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు దేశంలో? ఇప్పుడు ఈ ముఖ్యంగా ఎనర్జీ సంక్షోభం, ఇప్పుడు మొత్తం పెట్రోలియం ఉత్పత్తులు కానీ చమురు కానీ ఇప్పుడు ఇరాన్ నుంచి కానీ లేదంటే మిడిల్ ఈస్ట్ నుంచి కానీ రావటం అనేది చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఇంకో పక్కన రష్యా నుంచి కొనుగోలు చేయటం విషయంలో అమెరికా కూడా దోబూసలాడుతుంది. దీని ఎఫెక్ట్ మొత్తం ఎకానమీ మీద పడుతుంది. దీంతో పాటు మిగిలిన అంశాలకు సంబంధించి మనతో విశ్లేషించేందుకు మనతో ఉన్నారు వెంకటరామయ్య గారు, బెఫీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి, బ్యాంకింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆ, విశ్లేషణ విందాము, ఆయన విశ్లేషణ. నమస్కారం అండి వెంకటరామయ్య గారు. నమస్తే అండి. సత్య టాక్స్ వీక్షకులందరికీ సత్యనారాయణ గారికి నమస్తే. థ్యాంక్ యూ అండి. అదే అండి, ఇప్పుడు ఓ పక్కనే బ్రహ్మాండంగా ఆర్థిక వ్యవస్థని మేము మేనేజ్ చేయగలుగుతున్నాము. అసలు మన్మోహన్ సింగ్ కాలం నాటి రిఫార్మ్స్కి మించి ఇప్పుడు మేము రిఫార్మ్స్ తీసుకొచ్చాము. ఇప్పుడు దానికి తోడు 12 ఏళ్ళు అయిన సందర్భంగా కూడా ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి సంబంధించి రకరకాల ప్రశంసలు, పొగడ్తలు ఇవన్నీ జరుగుతున్నాయి. మరో పక్కన చూస్తుంటే ఇప్పుడు ఆ, ఆర్థికవేత్తలందరూ కూడా పరిస్థితి ఏం బాగాలేదు, అసలు భవిష్యత్తు ఏంటి, ముఖ్యంగా రూపాయి విలువ ఆ, డాలర్తో కంపేర్ చేస్తే రోజు రోజుకి పడిపోతుంది. అట్లాగే స్టాక్ మార్కెట్లో కూడా ఆ, ఒకరోజు పైకి వెళ్తే ఒకరోజు కిందకి రావడం ఇట్లా జరుగుతుంది. ఈ అవును, పరిస్థితుల మీద అవును. ఏంటి మీరు మీ మీ రియాక్షన్ ఏంటి, ఫస్ట్ రియాక్షన్? సహజంగా ఇప్పుడు ప్రభుత్వం 12 ఏళ్ళు అధికారంలో కొనసాగిందంటే అది సెలబ్రేట్ చేసుకోవటానికి ప్రభుత్వం కానీ, లేదు ప్రభుత్వం బీజేపీ కానీ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాయి. దాని సమర్థకులు కానీ, ఇప్పుడు బీజేపీ ప్రాపకంతో డెవలప్ అవుతున్న కార్పొరేట్ కంపెనీలు కానీ మిగిలిన వాళ్ళు కానీ తప్పనిసరిగా సెలబ్రేట్ చేసుకుంటారు, దానికి డౌటే లేదు. ఎందుకంటే ఎప్పుడు ఇంతకు ముందు లేని విధంగా ఆ, కొంత బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే. ఆర్థిక వ్యవస్థ వరకు వస్తే ఏంటంటే ఆర్థిక వ్యవస్థ ఈ 12 ఏళ్లలో అభివృద్ధి చెందింది. కానీ ఆ అభివృద్ధి ఫలాలు ఎటు వెళ్తున్నాయి అనేది ఒకటి. రెండోది, దీనిలో ఉన్న సమస్యలు ఇదంతా చూసినప్పుడు ఏంటంటే ప్రజలకి పెద్దగా సెలబ్రేషన్ చేసుకోవాల్సినంత అభివృద్ధి ఏమీ జరగలేదనేది ఆ, నా అభిప్రాయం. అదే. ఎందుకంటే బా ఈ 12 ఏళ్ల కాలంలో ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే నోమ్ చామ్స్కీ అని అమెరికన్ ఫిలాసఫర్ అదే. ఇటువంటి పరిణామాల మీద అనేకమైన బుక్స్ రాశారు. పర్టికులర్ గా ఈ నియో లిబరల్ ఎకానమీస్, అంటే సరళీకరణ ఆర్థిక విధానాలని మనం ఏదంటున్నామో భారతదేశంలో దాదాపు గత 30 ఏళ్ల నుంచి ఇవి పరిపాలనలో ఉన్నప్పుడు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఆయన ఒక ఆయన ఒక అభిప్రాయం తెలియజేశారు. ఒక సూత్రీకరణ, అభిప్రాయం కంటే సూత్రీకరణ ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ప్రభుత్వాలని కార్పొరేట్ సెక్టర్ నడుపుతున్నాయి అనేది ఆయన సూత్రీకరణ. అది అమెరికా కావచ్చు, లేకపోతే అనేకమైన అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కావచ్చు, ఇవాళ డైరెక్ట్ గా కార్పొరేట్ కంపెనీలే ప్రభుత్వాలు నడుపుతున్నాయి అనేది ఆయన అబ్జర్వేషన్. అది భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసినా కూడా మనకి చాలా వరకు అది క్లియర్ గా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరో లెఫ్టిస్ట్ ఎకానమిస్టులు కానీ ఇంకోళ్ళు కానీ కాదు, అరవింద్ సుబ్రమణియన్. అదే. అరవింద్ సుబ్రమణియన్ ఎన్డీఏ గవర్నమెంట్ కి ప్రముఖ ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. అదే. ఆయన తర్వాత ఒక వ్యాసం రాశారు, అనేకమైన రచనలు ఆయన చేశారు. ఆయనకున్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో ఒక సలహాదారుగా పనిచేశారు కాబట్టి ఎకానమీకి రిలేటెడ్ అయిన అనేకమైన అంశాలు ఆయన దగ్గర ఉన్నాయి. దాని తోడు ఆయన రైటిస్ట్ ఎకనమిస్ట్ అని కూడా అంటారు అనుకుంటా కదండి. రైటిస్ట్ అయింది. ఈ ప్రభుత్వం నియమించుకున్న ఆర్థిక సలహాదారు, అదే. ఎందుకంటే ఈ బై ప్రభుత్వం కావాలని ఫిలాసఫీ, తెచ్చుకున్న బై ఫిలాసఫీ. ఫిలాసఫీ కూడా హీఈస్ రైటిస్ట్ అవును, ఎకనమిస్ట్ అనేది. అవును. ఆయన కామెంట్ ఏంటంటే భారతదేశంలో ఎకానమీ ఎట్లా ఉందంటే ఎకానమీ కొంత అభివృద్ధి చెందాల్సినంత స్థాయిలో చెందట్లేదు అనేది ఒకటి. రెండో కామెంట్ ఆయన చేసిందంటే జీడిపి గ్రోత్ ఏదైతే ఉందో
7%, 6.5% ఈ ప్రభుత్వం ఏదైతే క్లెయిమ్ చేసుకుంటుందో ఆ అభివృద్ధి జరగట్లేదు అనేది, కనీసం 2.5% ప్రభుత్వ అంచనాల కంటే అభివృద్ధి తక్కువగా ఉంది అనేది ఆయన అభిప్రాయం. అదే వీటన్నిటికంటే చాలా రిమార్కబుల్ కామెంట్ ఆయన పాస్ చేసింది ఏంటంటే, భారతదేశంలో పెట్టుబడిదారులు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, డబ్బున్న కానీ కొత్త కొత్త ఫ్యాక్టరీలు స్థాపించడంలో కానీ ఉన్న వాటిని ఎక్స్పాండ్ చేయడంలో కానీ వాళ్ళు ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అదే దీనికి కారణం ఏంటంటే ఇద్దరు ఏలు మన భారతదేశాన్ని ప్రభుత్వం ప్రభుత్వం మొత్తం పాలసీ విధానాలన్నీ వాళ్ళ కోసం చేస్తూ ఉంది. అదే వాళ్ళే ప్రాముఖ్యంగా అయిపోయారు. కాబట్టి మిగిలిన పెట్టుబడిదారులకు ఎవరికి ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వ విధానాల మీద విశ్వాసం లేదని చెప్పి ఆయన రాశారు. అదానీ అంబానీ. అదే కాబట్టి ఎందుకని అదానీ అంబానీ కోసం పాలసీస్ మారుస్తుంది లేకపోతే పాలసీస్ చేస్తుందని చెప్పడంలో చాలా ఒకటి రెండు ఉదాహరణలు మనం చెప్పుకుంటే మనం అర్థమైపోతుంది. అదే అదానీ కావలసినప్పుడు ఇప్పుడు ప్రభుత్వ విధానాలను ఎట్లా మార్చిందంటే రెండు ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ ప్రైవేటైజ్ చేసేటప్పుడు ప్రభుత్వ పాలసీ ఒకటి తయారు చేసింది. కేబినెట్ మంత్రుల కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఆ కమిటీ దాన్ని కొంత తయారు చేసింది. ఆ తయారు చేసిన దానిలో ఏ ఒక ఒక కంపెనీకి 2 కంటే మించి ఎయిర్పోర్ట్లు ఇవ్వకూడదు అనేది వాళ్ళ ఆ, నిర్ణయం. అదే అటువంటి ఆ నిర్ణయాన్ని మార్చి ఒకేసారి 5 ఎయిర్పోర్ట్లు అదానికి ఇచ్చారు. అదే కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి కావాల్సినట్టు విధానాలు మారుస్తుంది అంటారు, అదొక విధానం. రెండోది, ఇప్పుడు బాంబే ఎయిర్పోర్ట్ జీవీకే నడుపుతూ ఉండేది. అదే ఆ జీవీకే నుంచి అది అదానికి మారటానికి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, సిబిఐ రైట్స్ జరిగినాయి, ఈడీ రైట్స్ జరిగినాయి కంపెనీ మీద. ఫైనల్ గా ఇది మేము నడపలేమని చెప్పి అదానికి అప్పగించే వరకు చేశారు. మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో అంబుజా సిమెంట్స్, అదే అంబుజా సిమెంట్స్ కూడా ఇటువంటి దాడులు ఇటువంటివన్నీ జరిగిన తర్వాత అల్టిమేట్ గా అదాని దాన్ని చేసుకోగలిగాడు. కాబట్టి ఆయన చెప్తుంది ఏంటంటే వాళ్ళ కోసం విధానాలు నడుపుతున్నప్పుడు మిగిలిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావట్లేదు అనేది దేశం చాలా వెనకబట్టడానికి లేకపోతే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందనేది మనకు అర్థం. కాబట్టి వాళ్ళ కోసం విధానాలు తయారవుతున్నాయి. రెండో పక్క ప్రజలు ఏ విధంగా బెనిఫిట్ అవుతున్నారు దీని అనేది కూడా చూడాలి. కాబట్టి ప్రజలకి నా ఉద్దేశం ఏంటంటే ప్రజలు సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఫలితాలు రాలేదనేది నా ఉద్దేశం. ఇనీషియల్ గా నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేనండి. ఇప్పుడు మొత్తం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతానికి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళు రావటం లేదు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఈ ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం లేకపోవటం, లేకపోతే ఈ ప్రభుత్వం అవును, మీద అవును, విశ్వాసం లేకపోవటం. ఇప్పుడు ఈ అవును, స్టాక్ మార్కెట్లో ఇప్పుడు చూస్తుంటే ఈ చిన్న చిన్న ఇన్వెస్టర్సే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు తప్ప ఎఫ్డీఐలు ఏ అవును, రోజుకి ఆ రోజు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే దాన్ని బట్టి అవును, ఇప్పుడు అంటే ఒక వరల్డ్ లెవెల్లో కూడా అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇన్వెస్టర్ల నమ్మకం అనేది అవును, ప్రభుత్వం కోల్పోయింది అనిపిస్తుంది. దాని మీద ఏం చెప్తారు? అవును. అదే ఇది ఈ అదానీ ఉదంతం మనం చూసాము. అట్లాగే ఆ, అంబానీ దీనిలో కూడా ఇటువంటివి అనేకమైన ఉదంతాలు ఉన్నాయి. దీని మీద ప్రత్యేకంగా మనకి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా చేశారు మాజీ గవర్నర్ రఘురామరాజన్. ఆయన అనేకమైన సందర్భాల్లో కామెంట్ చేశారు. ఎందుకంటే ఒక గవర్నెన్స్ అనేది అన్బయాస్డ్ గా ఉండాలి, ఆ, పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఉండాలి, ఇండస్ట్రీస్ పెరగటానికి కావాల్సిన విధంగా ఉండాలి. కానీ అటువంటి వాతావరణం లేదని చెప్తూ ఆయన ఆశ్చర్యకరం ఏంటంటే హీఈస్ ఆల్సో మీరు ఇందాక చెప్పినట్టుగా క్యాపిటలిస్ట్ ఎకానమిస్టే తప్ప ఆయన లెఫ్టిస్ట్ కాదు. లెఫ్టిస్ట్ కాదండి. అదే ఆయన ఒక బుక్ రాశారు, సేవ్ ది క్యాపిటలిజం ఫ్రమ్ ద క్యాపిటలిస్ట్. ఆయన అదే ఎందుకంటే అంతవరకు వన్ సైడెడ్ గా పాలసీస్ వెళ్ళిపోతూ ఉన్నాయి. అదే మనం చూస్తే మీరు అడిగారు భారతదేశం అభివృద్ధి భారతదేశం జీడిపి పెరుగుతుంది, తప్పనిసరిగా పెరిగింది. ఈ 12 ఏళ్ల కాలంలో కూడా 3 రెట్లు ఇండియన్ జీడిపి పెరిగింది. అదే 100 లక్షల కోట్ల నుంచి ఇప్పుడు దాదాపు 325 లక్షల కోట్ల వరకు పెరిగింది. అంటే 3 టైమ్స్ పెరిగింది. అదే కానీ 3 టైమ్స్ పెరిగిన ఎకనామిక్ ఫ్రూట్స్ ఎవరి దగ్గరికి వెళ్తున్నాయని చెప్పి కూడా మనం విశ్లేషణ చేస్తే అదే అదానీ అంబానీ ఇద్దరు ఇవి చూడొచ్చు. రెండోది అసలు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ చూడొచ్చు. అదే అదానీ అంబానీ ఆస్తులు ఈ 12 ఏళ్లలోనే భారతదేశం జీడిపి మూడు రెట్లు పెరిగిన టైంలోనే 2014లో అదానీ నెట్వర్త్ అంటే ఆయన కంపెనీల మొత్తం విలువ 17,000 కోట్లు. అదే
17,000 కోట్ల నుంచి ఇవాళ ఎంతకు పెరిగిందంటే 10,46,000 కోట్లకు పెరిగింది. అదే ఇండియన్ ఎకానమీ పెరగల ఆ స్థాయిలో. అదే ఒక వ్యక్తి పెరగటం అంటే ఎంత, దాదాపు 2500% పెరిగింది. అదే అట్లాగే రెండోది అంబానీ కంపెనీ ఆస్తులు మనం చూసుకుంటే 2014లో 1,09,000 కోట్లు ఉంది. ఇవాళ దాదాపు అది 7,80,000 కోట్ల దాకా వచ్చింది. అంటే అది కూడా దాదాపు 600% పెరిగింది. కాబట్టి ఈ విధంగా సంపద పెరుగుతూ ఉంది దేశానికి. ఆ సంపద దేశ సహజ వనరులను ఉపయోగించుకొని లిమిటెడ్ గా ఉన్న, ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న లిమిటెడ్ గా ఉన్న కార్పొరేట్స్ పెరుగుతున్నారు తప్ప ప్రజల దగ్గరికి రావట్లేదు. ప్రజల దగ్గరికి రావట్లేదు అని చెప్పుకోవడానికి కూడా ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. భారతదేశంలో ఈ 12 ఏళ్ల కాలంలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎట్లా పెరిగింది, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ కానీ వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ కానీ చూసుకుంటే ఇవాళ 2025 నాటి లెక్కల ప్రకారం చూసుకుంటే మనం సంపద టాప్ 1% ఆఫ్ ది పాపులేషన్ చేతిలో, కార్పొరేట్ సెక్టార్ ప్రధానంగా ఉన్న వాళ్ళ చేతిలో 40% సంపద, దేశ సంపద వాళ్ళ చేతిలో ఉంది. అట్లాగే బాటమ్ 50% దగ్గరకు వచ్చేటప్పుడు 5.5%, 6% సంపద స్ప్రెడ్ అయింది 50% పాపులేషన్ దగ్గర. కాబట్టి ఆ విధంగా ఈ అంతరాలు సంవత్సరం వచ్చేటప్పుడు పెరుగుతూ పోతుంది. అంటే దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, దానికి ఏమి డౌట్ లేదు. భారతదేశంలో 12 ఏళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థ ఓకే, వాళ్ళు చెప్పినట్టుగా 6.5% కాకపోయినా 4% పెరిగిన సంపద పెరుగుతూ ఉంది. సంపద పెరిగింది, ప్రజల సౌకర్యాలు పెరగాల్సింది పోయి సెలెక్ట్ ఇండివిజువల్స్ వైపు వెళ్తుంది. ఎందుకని మనం ప్రజల దగ్గరకు రాలేదనుకున్నాం? ఇవాళ ఎకనామిక్ కండిషన్ చూస్తే మనకి నిరుద్యోగం పెరుగుతుంది, వ్యవసాయ రంగం కానీ లేకపోతే ఎంఎస్ఎంఈ సెక్టార్ బాగా దెబ్బతింది. ఆ దెబ్బతిన్న ప్రాసెస్ లో ఎంఎస్ఎంఈ సెక్టారు, వ్యవసాయ రంగం దాదాపు మెజారిటీ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ జనరేషన్, కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేసేవా రెండు సెక్టార్స్. ప్యూన్ పోస్టులకు కూడా పిహెచ్డీలు చేస్తున్నారు, వీళ్ళందరూ పిహెచ్డీ చేసిన వాళ్ళు చేస్తున్నారు. కూడా వస్తున్నారు కాబట్టి అని ఏంటంటే అసలు ఎక్కడ ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ఉద్యోగాలు రాని పరిస్థితిలో బీహార్ ఉదాహరణ రఘురామరాజన్ అదే కోట్ చేశారు. ఒక ఆఫీస్ దగ్గర ఇంటర్వ్యూ జరుగుతుందంటే మందలుగా జనం రావటం, ఆ ఇంటర్వ్యూకి క్వాలిఫికేషన్స్ ఏవైనా కానీ ఆ నిరుద్యోగుల మీద లాఠీ చార్జీలు జరగటం, ఇటువంటి జరుగుతున్నాయంటే నిరుద్యోగం ఎంత స్థాయిలో ఉందో చూడొచ్చు. అంటే భారతదేశానికి ఉన్న గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ప్రపంచంలో ఏ దేశానికి లేనిది ఏంటంటే యంగ్ పాపులేషన్ భారతదేశంలో ఎక్కువ ఉన్నారు. ఆ యంగ్ పాపులేషన్, డెమోగ్రాఫిక్ బెనిఫిట్ ని మనం తీసుకొని చాలా అభివృద్ధి చెందాల్సిన అవకాశం ఉన్న టైం ఇది, ఈ కాలం, ఈ 12 ఏళ్ళు కూడా. కానీ ఆ విధంగా మనం డెవలప్ చెందలేదు. ఎందుకంటే ఒక పక్క ఈ ఈ కాలంలో వచ్చిన వాటిలో డిమానిటైజేషన్ ఒకటి. డిమానిటైజేషన్ పూర్తిగా ఎంఎస్ఎంఈ సెక్టార్ ని, చిన్న పెట్టుబడిదారులందరినీ ఒక విధంగా నాశనం చేసింది. వాళ్ళకి కావాల్సిన డబ్బు రావాల్సినవి రాక, ఆ కంపెనీలు సాక ఉద్యోగాలు పోయి చాలా మంది ఇదయ్యారు. అదే టైంలో జిఎస్టీ ఒకటి, జిఎస్టీ కూడా అదే విధమైన డివాస్టేటింగ్ ఎఫెక్ట్ ఇండియన్ ఎకానమీ మీద ఉంది. వీటన్నిటి ద్వారా ఏంటంటే మెల్లమెల్లగా ఉద్యోగాలు పోతూ ఉన్నాయి, వ్యవసాయ రంగంలో సరైన ఆదాయాలు లేవు. వెరస్ ఏమవుతుందంటే పర్చేజింగ్ పవర్ ఎప్పుడైతే ప్రజల దగ్గర తగ్గుతూ ఉంటుందో ఆటోమేటిక్ గా పర్చేజింగ్ పవర్ తగ్గినప్పుడు ప్రొడక్షన్ కూడా అమ్ముడు పోనప్పుడు ప్రొడక్షన్ తగ్గించుకుంటాయి కంపెనీలు. ప్రొడక్షన్ తగ్గించుకుంటూ పోతే ఉద్యోగాలు ఇంకా తగ్గుతూ పోతూ ఉంటాయి. కాబట్టి ఈ విషస్ సర్కిల్లో బై ఇండియన్ ఎకానమీ ఇవాళ చేరుకోవటం వల్ల పరిస్థితి ఏమవుతుందంటే మనం పెరగాల్సిన దశలో. రెండో, జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. జియో పొలిటికల్ ఇష్యూస్ వచ్చిన తర్వాత అది ఒక టైంలో ఏంటంటే మనకి చైనాకి, అమెరికాకి ట్రేడ్ రిలేషన్స్ బాగా దెబ్బతిన్నప్పుడు అది మన గోల్డెన్ పీరియడ్ అనుకున్నాం మనం 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం. ఇది గోల్డెన్ పీరియడ్. కాబట్టి ఆ ఇండస్ట్రీస్ ఏవైతే చైనాలో మూతపడుతున్నాయో అవన్నీ భారతదేశానికి వస్తాయి. కాబట్టి భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేశాం. అది జరగల. ఇప్పటికీ చైనా ఎకానమీ గ్రో అవుతుంది తప్ప, చైనాలో ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి తప్ప భారతదేశం దాన్ని ఎన్కాష్ చేసుకోలేకపోయింది. కాబట్టి వీటన్నిటితో ఏమవుతుందంటే ఏతావత ఎకానమీ పెరుగుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది, దేశంలో రీసోర్సెస్ ఉన్నాయి, కానీ అది ప్రజల దగ్గర ఇచ్చారట్లేదు. దీనికి ప్రధానమైన కారణం ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వకపోవటం ప్రాబ్లం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఖర్చు పెట్టడం కొద్ది గొప్ప పెరిగింది, కానీ ఏ విధంగా ఉంది? అదంతా ఇప్పుడు ఆయన
కంపెనీ కోసం కేంద్ర మంత్రి అదే గడ్కరీ కంపెనీ కోసం అని చెప్పేసి చెప్తున్నారు. గడ్కరీ వాళ్ళ గడ్కరీ కాదు, లాభం. చాలా వాళ్ళకి సెలెక్ట్ ఇండివిజువల్స్ ఉన్నారండి. అదే ఇవాళ నీట్ పేపర్ లీక్ అయింది కానీ, లేకపోతే ఇవన్నీ లీక్ జరుగుతున్నాయి అంటే అల్టిమేట్ గా ఒక సిస్టమ్, ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ లో చేయాల్సిన కంపెనీ, ఏ కంపెనీకి అయితే దాన్ని ఇంట్రెస్ట్ చేశారో అదే అది ఒకప్పుడు టెయింటెడ్ కంపెనీ. అదే తెలంగాణ, మన రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ దాన్ని ఈ పరీక్షలు జరుపుతాలు అవకతవకలు ఉన్నాయని చెప్పి దాన్ని బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీ అదే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది. అదే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానీ, మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ వరల్డ్ వరల్డ్ క్లాస్ స్టేషన్ గా బిల్డ్ చేసామని చెప్పి దాదాపు వేల కోట్ల రూపాయలు, వందల కోట్లు దాని మీద ఖర్చు పెట్టారు. అదే కానీ సెకండ్ ఇయర్ వర్షం పడేటప్పటికి ఆ మొత్తం జల్లెడ గారినట్టు గారింది తప్ప ఇది లేకుండా అయిపోయింది. అదే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొద్ది గొప్ప గవర్నమెంట్ ఖర్చు పెడుతున్నది కూడా ఒక నాసిరకం ప్రాజెక్టులు. ఆ ఎయిర్పోర్ట్ ప్రధానమంత్రి ఓపెన్ చేసి రెండో రోజు కూలిపోయింది. అదే రెండో రోజు, వారం రోజుల లోపల అది అదే కూలిపోయింది. దేశంలో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా పెద్ద రేట్లతోటి ఇప్పుడు ఖర్చు పెట్టడం, ఎంతో కిలోమీటర్కి ఇప్పుడు ఖర్చు పెట్టే రేట్ కూడా బాగా పెరిగింది అంటున్నారు. ఇంకొకటి కిలో లేటెస్ట్గా ఇప్పుడు ఇథనాల్ని, ఇప్పుడు ఈ పెట్రోలియంలో ఇథనాల్ కలపాలి దాంట్లో కూడా ఇప్పుడు కొత్తగా 100% ఇథనాల్ని వాడాలి అనేది కూడా ఇప్పుడు గడ్కరీ కొడుకు కంపెనీ కోసం, ఆయన ఇథనాల్ కంపెనీ కోసం అని చెప్తున్నారండి. యాక్చువల్గా పెట్రోలియం కూడా ఒకటండి. మనకి వాళ్ళ మీరు మొత్తం ఎకానమీ కాన్సన్ట్రేషన్ చూసినప్పుడు ఏంటంటే ఆర్థిక వనరులు కావచ్చు, దేశంలో ఉన్న సంపద కావచ్చు, మొత్తం ఏ రూపంలో అయినా కానీ టాప్ ఫేవర్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వైపు బ్యాంకు అప్పు తీసుకున్నా వాళ్ళ వైపే, అదే అప్పులు ఎగ్గొట్టినా వాళ్ళ వైపే, అప్పులు రైట్ ఆఫ్ చేసుకున్నాయి. ఈ 12 ఏళ్ల కాలంలో 16.75 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకున్నాయి, ఇది రద్దు చేసుకున్నాయి బ్యాంకులు. అదే రెండోది మీరు అన్నట్టుగా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కూడా ఖర్చు పెట్టేది తక్కువ, దిగమింగేది ఎక్కువ అయిపోయి ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవుతూ ఉన్నాయి. అదే పెట్రోలియం మీరు చెప్పండి ఇవాళ గుజరాత్ లో కొన్ని చోట్ల అయితే బ్రిడ్జ్లే కూలిపోతున్నట్టున్నాయి కదండి. అదే చెప్తున్నా, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా. అందుకే ఆయన మన ప్రధానమంత్రి గారు గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు ఆయనకు అప్పుడే ఒక బిరుదు ఉంది, బిజినెస్ ఫ్రెండ్లీ చీఫ్ మినిస్టర్ అని. అదే కాబట్టి ఇవాళ కార్పొరేట్ ఫ్రెండ్లీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అదే కార్పొరేట్స్ కి, ఆ కార్పొరేట్ కంపెనీస్, ఓకే కార్పొరేట్ కంపెనీస్ పెరగాలి కాదని చెప్పాం, కానీ ఫేవర్డ్ కొంతమంది సెలెక్ట్ కార్పొరేట్స్ కోసం పనిచేస్తూ వాళ్ళ కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం లాగా అయిపోతే మిగిలిన కార్పొరేట్ కంపెనీలు కానీ, మిగిలిన ఎంఎస్ఎంఈ సెక్టార్ కానీ, మిగిలినవి కానీ ఎక్కడి నుంచి పెరుగుతాయి? దీనివల్ల ఇప్పుడు మీరు పెట్రోలియం రైజ్ చేశారు మీరు. అదే రష్యా మనకు చాలా చీప్ పెట్రోలియం సప్లై చేసింది. అదే ఆ చేసిన నాళ్ళు అది కానీ పాస్ ఆన్ చేసి ఉంటే వినియోగదారులకు చాలా తక్కువ పెట్రోలియం వచ్చేది. అదే లేకపోతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, హెచ్పిసిఎల్ కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు ఏమున్నాయో అవి చాలా లాభాలు సంపాదించి ఉండేవి. కానీ తక్కువ ఖర్చుతో వచ్చిన పెట్రోలియం మొత్తం అంబానీ రిఫైనరీకి ఇచ్చిన తర్వాత అదే అంబానీ రిఫైనరీస్ లో అది రిఫైన్ అయ్యి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అయింది తప్ప భారతదేశంలో వాడలేదు. అదే ఇరాన్ వార్ వచ్చిన తర్వాత పెట్రోలియం షార్టేజ్ వచ్చి మనకి సప్లై తగ్గిపోయిన తర్వాత మళ్ళీ కాస్ట్లీ పెట్రోలియం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజల మీద భారం వేసి ఖర్చు పెరిగింది కాబట్టి, మీరు అన్నట్టుగా మిడిల్ ఈస్ట్ యుద్ధం జరుగుతుంది కాబట్టి దానివల్ల పెట్రోలియం సప్లై లేదు కాబట్టి ఇప్పుడు మనం పెంచాల్సి వచ్చిందని చెప్పి ఒక వారంలో 5-6 రూపాయలు పెంచారు. అదే ఆ విధంగా అంటే లాభం వచ్చినప్పుడేమో కార్పొరేట్ కంపెనీకి వెళ్తుంది ఆ లాభం అదే దేశంలో, కాదు ఖర్చులు పెరిగి భారం వేయాల్సి వచ్చేటప్పటికి వెంటనే ప్రజల దగ్గరకు వస్తుంది. అంటే మీరు ఏది చూసినా ఈ ఎకానమీ ఈ 12 ఏళ్ల కాలంలో జరిగింది సెంట్రలైజ్ చేయాలంటే మనం, అయితే ప్రాఫిట్స్ వస్తే ఫేవర్డ్ కంపెనీస్ కి, భారాలు వేస్తే జనం దగ్గర, జనం దగ్గర పోగేసిన ట్యాక్సెస్ ఇవన్నీ కూడా ఆ కంపెనీలకు ఏదో ఒక రూపంలో చెల్తాయి తప్ప, ఆ కంపెనీలకు సరఫరా అవుతున్నాయి తప్ప. అందుకే లక్షల కోట్లు పెరిగింది ఒక 10-12 ఏళ్ల కాలంలో 2500% ఒక కార్పొరేట్ కంపెనీ ఆస్తులు పెరుగుతున్నాయంటే ఎట్లా అంటే మొత్తం గవర్నమెంట్ అధీనంలో ఉన్న ఎయిర్పోర్ట్స్ కానీ, మొత్తం ఓడరేవులు కానీ అదే అన్ని ఒకదాని తర్వాత ఒకటి రెండు కంపెనీలకి ధరాదత్తం చేస్తూ పోతే అది కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఎప్పుడైనా కానీ
దేశానికి ముప్పు. ఆ కంపెనీకి ఒక్కదానికి ఎక్కడన్నా కానీ ఇప్పుడు ఏమైంది ఫైనల్ గా దాని మీద ఎన్ని స్కామ్స్ జరుగుతున్నాయి అని చెప్పి దాని మీద రిపోర్ట్స్ వచ్చినాయి. ప్రభయ్ పురకాయస్థ దగ్గర మొదలెట్టి సో అవును. అనేక మంది అదాని కంపెనీలో జరుగుతున్న హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది. ఆ, కానీ వీటిని ప్రభుత్వం ఏం చేయాలంటే జెన్యున్ గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఇది అవునా కాదు తేల్చాల్సింది పోయి వాటిని డిఫెండ్ చేస్తూ వచ్చేటప్పటికి ఇవాళ మనకు జరిగింది కూడా ఎక్కడ పట్టుకున్నారు? అమెరికాలో ఏదైనా జరిగి అమెరికన్ ఇన్వెస్టర్స్ అదానిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన అవును. వాగ్దానం ఇది ఇదే అని చెప్పి అక్కడ ఇన్వెస్టిగేషన్ మొదలైంది తప్ప, అమెరికన్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ మొదలెట్టింది తప్ప దాన్ని కూడా ఎట్లా హెల్ప్ చేసుకున్నారు? అవును. ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు తప్పులు సరిదిద్దుకోవటం కాదు. అక్కడ ఇంత మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి దీన్ని కాంప్రమైజ్ చేసుకోవటానికి అంటే ప్రభుత్వం ఉండి ఇవన్నీ నడుపుతుంది అంటే ఇది దేశ ఆర్థిక వ్యవస్థకి మంచిది కాదు. ఇప్పుడు ఈ ఆర్థిక వ్యవస్థ ప్రజలకి ప్రజల వైపు ప్రజల పక్షాన పనిచేసే విధంగా ఆర్థిక వ్యవస్థ ఉండాలనేది ప్రజలందరి ఆకాంక్ష. రూపాయి విలువ అమెరికన్ డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయిలో ఎప్పుడు హిస్టారిక్ స్థాయిలో పడిపోయింది. దీనికి కారణం ఏంటంటారు? దీనికి ఇప్పుడు ఎందుకంటే ఒకటి ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఫారిన్ రిసోర్సెస్ ఎఫ్డిఐస్ వస్తాయి. ఎఫ్డిఐ ఫారిన్ రిసోర్సెస్ డాలర్ ట్రాన్సాక్షన్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. కానీ ఎప్పుడైతే ఈ ఎకానమీలో వస్తున్న మార్పులతో లాస్ట్ 2-3 ఏళ్లలో ఎఫ్డిఐ విత్డ్రా చేసుకోవటం తప్ప కొత్త పెట్టుబడులు మనకు రావట్లేదు. అదే. కాబట్టి ఆ విత్డ్రా చేసుకున్న దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి రిజర్వ్ బ్యాంకు అడిషనల్ గా ఫండ్స్ రిలీజ్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితిలో వచ్చేటప్పుడు మెల్లమెల్లగా రూపాయి రేటు పతనం అవుతూ వస్తుంది. ఈ రూపాయి పతనం ఎక్కడి వరకు వెళ్ళిందంటే మనం ఎకనామీ మీరు అన్నారు కదా 12 ఏళ్ళు గవర్నమెంట్ తను సెలబ్రేట్ చేసుకుంటుందని. కానీ డెవలప్మెంట్ కంపేర్ చేసుకుంటే ఇవాళ చిన్న దేశాలు మన నైబరింగ్ కంట్రీస్ తో కూడా మనం కంపేర్ చేసుకుంటే ఆ, అసలు ఊహించలేని పరిస్థితిలో ఆ, మన ఆర్థిక వ్యవస్థ వెనకబడింది. అదండి. ఇప్పుడు చూస్తే మన నైబర్స్ చూసుకుందాం. చిన్న చిన్న కంట్రీస్. చైనా మనకంటే చైనా తలసరి ఆదాయం $13,000. మాల్దీవ్స్ తలసరి ఆదాయం $14,000. శ్రీలంక తలసరి ఆదాయం 5,000. బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 2,900. ఇండియా తలసరి ఆదాయం కానీ మనం $2,800. జపాన్ని రిప్లేస్ చేసి మనం ఫోర్త్ ప్లేస్కి వచ్చింది ఎకానమీ అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటున్నాం కదా. అయిపోయింది కదా, మళ్ళీ అది కూడా 4వ స్థానం నుంచి 6వ స్థానానికి వచ్చేసాం. అదే. రూపాయి వేలు పడిపోతే 6వ స్థానానికి వచ్చాం. అదే. వీటన్నిటికంటే ఏంటంటే చిన్న చిన్న దేశాలు కూడా బంగ్లాదేశ్ కూడా మనకంటే తలసరి ఆదాయం పెంచుకోగలుగుతుందంటే ఆ డైరెక్షన్ లో మనం ఎందుకని ఆలోచించలేకపోతున్నాం? ఎన్నేళ్ళు అయింది అనే దానికంటే ఎంత మేలు చేసాము దేశానికి, ఎంత ప్రజల జీవన ఇవాళ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఎన్ని ఫ్యామిలీస్ డివాస్టేట్ చేస్తుందో మనం గమనించామా? అవును. ఒక సర్వే వచ్చింది. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ మెడికల్ వీటిలో అవన్నీ పెరిగిపోయి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్స్ పనిచేసే పరిస్థితి లేదు. అదే. కార్పొరేట్ సెక్టార్ మొత్తం మీద హెల్త్ దీని మీద వెళ్ళేటప్పటికి హెల్త్ ఒక్క బర్డెన్ వలన ఫ్యామిలీలో ఎవరన్నా ఒకళ్ళు హాస్పిటలైజ్ అవటం వలన సంవత్సరంలో 63,000 కుటుంబాలు పావర్టీలోకి వెళ్ళిపోతాయి. అదే. ప్రభుత్వ విద్య ప్రజలకు ఎక్కడ ప్రజా జీవనం ఎక్కడైతే మార్పు వస్తుంది అనుకుంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సామాన్యులకి అందరికీ చేరే విధంగా అది గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇవ్వగలిగితే చాలా వరకు ఎకానమీ పాజిటివ్ వైపు వెళ్తుంది. అదే. కానీ వాళ్ళు దాదాపు ఈ 12 ఏళ్ల కాలంలో 93,000 ప్రభుత్వ పాఠశాలలు క్లోజ్ అయింది. హైయెస్ట్ నంబర్ యూపీ, తర్వాత బీహార్. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది ఎవరు అసలు మామూలుగా చూస్తే మనం? అదే. అట్టడుగు వర్గాలు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ కావచ్చు, ఎకనామిక్ గా బాగా పూర్వర్ సెక్షన్స్ పిల్లలు వాళ్ళు దానిలో చదువుకుంటారు. ఆ స్కూల్స్ అన్ని మూతపడిపోతున్నాయంటే ఒక విధంగా మళ్ళీ ఎడ్యుకేషన్ జనానికి దూరం అయిపోతుంది. హెల్త్ దూరం అయిపోయి ఎడ్యుకేషన్ దూరం అయిపోయిన తర్వాత దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది అసలు? అదే. ఇంకొక విషయం కాబట్టి చెప్పండి. ఇప్పుడు ఇటీవల కాలంలో మేక్ ఇండియా మన మ్యానుఫ్యాక్చరింగ్లో బ్రహ్మాండంగా ముందుకు తీసుకొద్దాం దేశాన్ని అని చెప్పేసి ప్రధాని మాట్లాడుతున్నారు. ఇటీవల ఉమ్, నేను బిజినెస్ లైన్లో కిరణ్ మజ్దార్ షా ఉన్నారు కదా, బయోకాన్ ఫౌండర్. అవును అవును ఆమె అవును ఒక మాట అవును. మాట్లాడారు. ఇప్పుడు బయోటెక్నాలజీ ఇండస్ట్రీలో కావాల్సిన సైంటిఫిక్ రిసోర్సెస్ కానీ, అది పబ్లిక్ ఉమ్, సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ బ్రహ్మాండంగా ఇండియాకు ఉన్నాయి. కానీ ఉమ్, ఆ సెక్టార్ మీద పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు ఆమె అవును. అని చెప్తూ ఆమె ఈ పరిస్థితిని దేనికి కంపేర్ చేశారంటే, ఇప్పుడు ఉమ్, తైవాన్లో ఈ చిప్ ఫౌండరీస్ చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి అని చెప్పేసి పెరుగుతుంది. చెప్తున్నాము.
ఇండియాలో అవును. మన హైదరాబాద్లో ఉన్న ఈసీఐఎల్ ఎప్పుడైతే ఉమ్, తైవాన్లో చిప్ ఫౌండరీల గురించి వాళ్ళు ప్రారంభించడం, లేకపోతే అంతకంటే ముందే ఆ యాక్టివిటీలో వాళ్ళు స్టార్ట్ చేశారు. చేసినా ఉమ్, సరే సరైన మేనేజ్మెంట్ ఇది లేకపోవటం, సరైన ఫండింగ్ అంటే ఆ టైమ్లీగా ఫండింగ్ లేకపోవటం, అంటే అది ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి ప్రభుత్వానికి విజన్ లేకపోవటం. అంటే తర్వాత అవును. 12 నుంచి ఇప్పుడు ఈయన కూడా ఉన్నారు కదా, మోడీ గారు కూడా. అవును. ఇప్పుడు ఈ అవును. టైంలో కూడా దాని మీద శ్రద్ధ పెట్టలేకపోవటం, అందుకని మనం ఆ చిప్స్ విషయంలో మనం వెనకబడ్డాము. ఇప్పుడు సేమ్ ఉమ్. బయోటెక్నాలజీ విషయంలో కూడా అట్లాగే మనకి సైంటిఫిక్ నాలెడ్జి, టెక్నాలజీకి సంబంధించి అన్నీ ఉన్నా సరే వెనకబడుతున్నాం అని చెప్పేసి అన్నారు. దీని మీద మీకు కామెంట్ చెప్పండి. మీరు ఎందుకంటే చాలా అనేకమైన సంస్థలు కాలంగా తీసుకోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలు, లేదంటే ఇప్పుడు మనకి ఏం చెప్పినా సరే ఇస్రో కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు నెహ్రూ కాలం నుంచి వచ్చినాయి కదా, అటమిక్ ఎనర్జీకి సంబంధించిన అవును. అవును. అంటే అవును. ఫండమెంటల్ సైన్సెస్ కానీ ఫండమెంటల్ టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ నెహ్రూ కాలం నుంచి డెవలప్ చేశారు. ఈ 12 అవును. ఏళ్ళలో ఇప్పుడు ఎందుకు ఆ, ఈ చిప్స్కి సంబంధించి కానీ ఇప్పుడు చైనాతో కంపారిటివ్గా ఇప్పుడు వాళ్ళు ఏఐలో కానీ 5Gలో కానీ అన్ని టెక్నాలజీస్లో ఇప్పుడు అమెరికాని ఛాలెంజ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు అవును. ఎందుకు అవును. చేయలేకపోయారు? ఈమె అంటే దీనిలో కామెంట్ పైన మీరు ఏం చెప్తారు? సత్యనారాయణ గారు, దీనిలో రెండు అంశాలు నాకు ఇమీడియట్ గా అనిపించింది ఏంటంటే, ఒకటి, మన దగ్గర క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తక్కువ ఉందనేది యూనివర్సిటీస్ కానీ ఇండస్ట్రీస్ కూడా ఇది చేస్తున్నాయి. అదే. రెండవది, ప్రభుత్వం సైడ్ నుంచి ప్రభుత్వ రంగ సంస్థల్లో చేయగలిగిన వాటిని కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ఎంకరేజ్ చేయకుండా, ఇవాళ ఏరోస్పేస్ టెక్నాలజీ ఉంది. ఏరోస్పేస్ టెక్నాలజీలో మన డిఫెన్స్ ల్యాబొరేటరీస్ కానీ ఇవి కానీ అద్భుతమైన ప్రగతి సాధించినాయి. అదే. ఇవాళ కానీ కాంట్రాక్ట్ ఇప్పుడు మీరు చూస్తే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తే దాని ముందే మీకు ఒక బోర్డు కనపడుతుంది, అదాని ఏరోస్పేస్ ప్రాజెక్ట్. అదే. కాబట్టి అట్లాగే డిఫెన్స్ ప్రొడక్షన్ ఇవాళ చూస్తే, డిఫెన్స్ ప్రొడక్షన్ ఇప్పుడు ప్యారిస్, ఫ్రాన్స్ నుంచి అక్కడి నుంచి దిగుమతి చేసుకుండే కంపెనీలు కూడా అదే. దాన్ని ఇక్కడ లోకల్ గా ఎవరు కాంట్రాక్ట్ చేస్తారంటే అదాని చేస్తాడు. మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవాళ చెప్పుకుంటుంది, డేటా సెంటర్ విశాఖపట్నంలో అద్భుతమైన డేటా సెంటర్ వచ్చింది. ఆ డేటా సెంటర్ రావటం అభివృద్ధికి సూచకం అని చెప్పి అక్కడ కూటమి ప్రభుత్వం క్యాంపెయిన్ చేసుకుంటుంది. అదే. కానీ అది గూగుల్ ఇది ఇక్కడ కంపెనీ వస్తే అది బిల్డ్ చేసేది మాత్రం మళ్ళీ అదాని. అదే. ఆ కంపెనీ బిల్డ్ చేసేది, అసలు ఆ కంపెనీ ఎంతవరకు దానిలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏమి ఉండదు. దానికి కావాల్సిన వాటర్ సప్లై ఇదంతా ఇప్పుడు అమెరికాలలో కానీ చాలా దేశాల్లో డేటా సెంటర్స్ రావడానికి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అది యూజ్ చేసుకునే వాటర్ కానీ రిసోర్సెస్ కానీ అన్లిమిటెడ్ వాటర్ రిసోర్సెస్ ఉంటాయి. అదే. అక్కడ లోకల్ ప్రజలంతా గొడవ చేసిన తర్వాత ఆ కంపెనీలు అక్కడ తీసేసి ఇక్కడ పెడుతూ ఉన్నారు. అదే. దాన్ని అభివృద్ధిగా చెప్పుకొని ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ మన దగ్గర ప్రభుత్వ రంగం మీరు చెప్పినట్టుగా డిఫెన్స్ ఈసీఐఎల్, ల్యాబొరేటరీస్, ముఖ్యంగా ఈసీఐఎల్ అనేది మనకి. డిఫెన్స్ ల్యాబొరేటరీ అదే. డిఫెన్స్ ల్యాబొరేటరీస్ కానీ ఈసీఐఎల్ కానీ బిహెచ్ఎల్ కానీ ఇటువంటి కంపెనీస్ కాకుండా ఈ కాంట్రాక్ట్స్ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. అదే. ఏదో సింపుల్ గా చెప్తారు కదా, ఇప్పుడు ఆ, సర్దార్ పటేల్ విగ్రహం చేయాలంటే భారతదేశంలో లేని టెక్నాలజీ కాదు, ఇంకోటి కాదు, 3,500 కోట్లు పెట్టి చైనాలో తయారు చేసి తీసుకొచ్చారు. అదే. ఇంకా మేక్ ఇన్ ఇండియా ఎక్కడ, మేడ్ ఇన్ ఇండియా ఎక్కడ? ప్రతి చిన్నది అంటే ఒకటండి, ఇదేంటంటే అటు నియో లిబరల్ ఎకనామిక్స్ పూర్తిగా విస్తృతంగా ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. ఇంతకు ముందు ఏ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయని దానికంటే ఫాస్ట్ రేట్ లో ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే కార్పొరేట్ కంపెనీలు చాలా ఇబ్బడిముబ్బడిగా లాభాలు సంపాదించుకోగలుగుతున్నాయి. ఎకనామిక్ రిసోర్సెస్ అనేది దేశంలో ఉన్న రిసోర్సెస్ కానీ ఇవాళ అనేకమైన ఫారెస్ట్ అక్కడ మైనింగ్ కోసం ఛత్తీస్గఢ్ లో కానీ లేకపోతే జార్ఖండ్ లో కానీ జరుగుతున్న పోరాటాలు ఏంటి ప్రజల మధ్య, కార్పొరేట్ కంపెనీల మధ్య? అవన్నీ ఖాళీ చేయించి వాటిని అక్కడ ఉన్న మైన్స్ అన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇస్తూ ఉంటే ప్రజలు ఎదురు తిరుగుతున్నారు, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, ఎదురు తిరుగుతున్నారు. కానీ అదే. ఇవన్నీ ఏం పట్టకుండా ఏంటంటే వాళ్ళ విధానాన్ని అమలు చేసుకుంటూ పోతూ ఉంది ఈ ప్రభుత్వం. నామ్ చామ్స్కీ చెప్పింది 100% ఇండియన్ గవర్నమెంట్ ఈ 12 ఏళ్లలో ప్రూవ్ చేసింది. అది కార్పొరేట్ కంపెనీల కోసమే పనిచేస్తున్న ఈ ప్రభుత్వాలు అని చెప్పినప్పుడు ఇవాళ అమెరికన్ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందో మనకు తెలుసు. అదే. అవి కార్పొరేట్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ అక్కడ ప్రెసిడెంట్ గా ఉన్న, క్యాబినెట్ లో ఉన్న అందరు వాళ్లే ఉంటారు. అదే స్థాయికి వాళ్ళు మన దగ్గర ఆ కంపెనీల కోసమే పనిచేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీది మారాలంటే కొద్ది గొప్ప చేయాల్సింది ఏంటంటే దీనికి రీసోర్సెస్ పెంచుకొని ప్రజల అవసరాలు ప్రభుత్వ రంగం తీర్చగలిగినప్పుడు ఎకానమీ పాజిటివ్ సైడ్ వస్తుంది. దానికి ఒకటి రెండు ఈ మధ్య ఆ, జీన్ రీడ్ లాంటి ఆర్థికవేత్తలు చాలా మంది సజెషన్స్ ఇచ్చారు మనకు.
సజెషన్స్లు కూడా ఏంటి, ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు ఆ విధంగా పెరిగేటప్పుడు పన్నులు వాళ్ళ మీద కొద్ది గొప్ప పెంచడం వల్ల వాళ్ళకి పెద్ద తేడా పడేది ఉండదు. కానీ ఉమ్. ఎకానమీకి వచ్చే రీసోర్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే రెండు పన్నులు ఇవాళ ఆర్థికవేత్తలు, ప్రోగ్రెసివ్ ఆర్థికవేత్తలు సజెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వానికి. వెల్త్ ట్యాక్స్ ఒకటి పెంచమని చెప్పి అడుగుతున్నారు. 2% కానీ వెల్త్ ట్యాక్స్ పెంచగలిగితే కనీసం సంవత్సరానికి 1,50,000 2 లక్షల కోట్ల రూపాయలు దేశానికి ఆదాయం పెరుగుతుంది. అదే వారసత్వ పన్ను, వారసత్వ పన్ను అమెరికా లాంటి దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల దగ్గర నుంచి అన్ని దేశాలలో వారసత్వ పన్ను ఉంది. ఆ వారసత్వ పన్ను 50%, 40%, 60% ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. కానీ మన దగ్గర అంటే అటువంటి ఇక్కడ 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 ఇంకో విషయం మీ దృష్టికి తీసుకొస్తానండి. ఇక్కడ పన్నులు ఎంత పెంచినా సరే ఇప్పుడు ఆ పన్నులు ఈ ప్రభుత్వంలో ఉండే నాయకులు కానీ లేదంటే మంత్రులు కానీ వీళ్ళు విలాసాలకి ఖర్చు పెడతాము, వీళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెడతామే తప్ప ఇప్పుడు అవును. ఒక్కసారి ఒక పౌరుడికి ఓటు వేశాక వాళ్ళు ఎంత దుర్వినియోగం, ఎన్ని లక్షల కోట్ల అవినీతి జరుగుతుంది, ఒక పద్ధతి లేకుండా ఖర్చు పెడుతున్నారు. దీని మీద నియంత్రణ లేని పరిస్థితి ఏర్పడింది. అంటే మనం ట్యాక్సులు వేసి అవును. ఆదాయం సంపాదించవచ్చు కానీ దాని ఒక బాధ్యతారహితమైన ఏంటంటే బడ్జెట్లో లక్షల కోట్ల బడ్జెట్లు పెడుతున్నారు. ఆ, గతంలో వేల కోట్ల బడ్జెట్లు ఉన్నప్పుడు ఉన్న ప్రాజెక్టులు కానీ ఆ డెవలప్మెంట్ కానీ ఇప్పుడు లేకుండా పోయింది. అంటే ఒక బాధ్యతారహితమైన ఆర్థిక నిర్వహణ అనే దాని మీద ఏం చెప్తారు మీరు? అందుకే అరవింద్ సుబ్రహ్మణ్యన్ గాని, రఘురామరాజన్ గాని వీళ్ళిద్దరూ చేసిన అనేకమైన సలహాల్లో మిగిలిన ఆర్థికవేత్తలు చేసిన దానిలో ముందు దేశం రీసోర్సెస్ పెరగాలి. రీసోర్సెస్ పెరగటానికి మిగిలిన ప్రజల మీద ఎటువంటి భారాలు లేకుండా, ఎకానమీ మీద భారం లేకుండా ఈ రెండు ట్యాక్సెస్ ద్వారా ఎకనామిక్ రీసోర్సెస్ పెంచుకోవచ్చు. ఆ వచ్చిన రీసోర్సెస్ ని హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఇంకా ఎక్కువ బడ్జెట్ పెంచి ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ విధంగా ఫేవరిటిజం ఇవన్నీ కాకుండా గవర్నెన్స్ ద్వారా వాళ్ళు చేయగలిగితే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఉద్యోగాలు పెరుగుతాయి. ఇప్పుడు లేకపోతే 45% అన్ఎంప్లాయ్మెంట్ రేట్, హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉందంటే దీనికి పరిష్కారం చూడాలంటే రీసోర్సెస్ పెంచుకోవటం, రెండు ఆ రీసోర్సెస్ ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో దాన్ని ఖర్చు పెట్టడం, దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవటం, పర్చేసింగ్ పవర్ పెంచటం, ఆ విధంగా పాజిటివ్ సైడ్ మళ్ళీ ఎకానమీ పెంచవచ్చు తప్ప ఇవాళ ఉన్న పద్ధతి కాదు. ఇది పూర్తిగా మారాలి. ఆ మారాలని చెప్పింది కూడా పెట్టుబడిదారులకు సంబంధించిన ఆర్థికవేత్తలే. వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే రీసోర్సెస్ పెంచుకోవటానికి ఎవెన్యూస్ ఉన్నాయి. ట్యాక్స్ ఫ్రీగా వాళ్ళందరినీ వదిలేసి లక్షల కోట్లు సంపాదించుకుంటున్నా ఇవాళ ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కట్టే ట్యాక్సెస్ తో మీరు ఇన్ని లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు కట్టే ట్యాక్సెస్ మీరు ఒకసారి ఎక్కడన్నా నెట్ లో కంపేర్ చేసి చూడండి. అదే. ఆ, ఎంత తక్కువ ట్యాక్సెస్ అవాయిడ్ చేసి ట్యాక్సెస్ మొత్తం ఇది చేసి వాళ్ళు పెరుగుతున్నారంటే అది వాళ్ళ మీద బర్డెన్ వేయటానికి కూడా ప్రభుత్వం ముందుకు రావట్లా. అంటే కాబట్టి అటువంటి జిఎస్టీ వ్యాట్ వీటన్నిటి రూపంలో సామాన్య ప్రజల మీద మాత్రం విపరీతమైన బాధలు కనిపిస్తుంది. అదే ఇప్పుడు మీరు 5 రూపాయలు ఖర్చు పెడితే దానిలో 2 రూపాయలు సామాన్యులు ఖర్చు పెట్టేది నిత్యావసర వస్తువుల మీద అయినా ఏదైనా కానీ జిఎస్టీ పడుతూనే ఉంది. అవును. జిఎస్టీ వాటి మీద ఎక్కువ ఉంది. ఎంత జిఎస్టీ అంటే ఇప్పుడు 3 ఏళ్ల నుంచి ఒక చర్చ జరుగుతుంది. బ్యాంక్ ఎంప్లాయీస్ గా మేము అడిగింది ఏంటంటే చాలా మంది ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు రిటైర్ అయిన ఎంప్లాయీస్. అదే. దాని ప్రీమియం హారిబుల్ గా ఉంటుంది. ఓకే, ప్రీమియం కట్టుకుంటాం. ప్రీమియం మీద జిఎస్టీ జస్ట్ 2 days బ్యాక్ నా అనుభవం చెప్తా మీకు. అదే. 37,000 రూపాయలు పెట్టి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నేను రెన్యూ చేసుకున్నాను. 37,000 నేను చేయాలంటే నాకు వచ్చే పెన్షన్ కి దాదాపు నెలన్నర 2 నెలలు పెన్షన్ అవుతుంది మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటే. అదే. ఆ 37,000లో 2,900 రూపాయలు జిఎస్టీ. రిటైర్ అయిన ఎంప్లాయీస్ మీద అటువంటి తగ్గించమంటే జిఎస్టీ కమిషన్ లో దాని మీద చర్చ జరిగింది. జిఎస్టీ కమిషన్ దాన్ని అంగీకరించింది. కానీ 2 ఏళ్ల నుంచి అది ఇంప్లిమెంట్ అవ్వదు. అదే. కాబట్టి ఏంటంటే ప్రజల దగ్గర పర్చేజ్, ఇప్పుడు 4 డబ్బులు జేబులో ఉంటే ఏదైనా పర్చేజ్ చేస్తారు. కన్జంప్షన్ పెరుగుతూ ఉంటది, అదే. వస్తువులకి గిరాకీ పెరుగుతూ ఉంటుంది. అది లేని పరిస్థితి క్రియేట్ చేసి వీళ్ళ విధానాలు అన్ని అదే వైపు వెళ్తున్నాయి. ఓకే. కాబట్టి విధానపరంగా ప్రభుత్వ విధానాలు మారాలి. ఫైనల్ ఎకనామిక్ గా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు రేపు ఇరాన్ అమెరికా మధ్య ఇరాన్ యుద్ధానికి సంబంధించి స్విట్జర్లాండ్లో 19వ తారీఖున ఒక ఒప్పందం కుదురుతుంది. ఆ కుదిరితే యుద్ధం ఆగిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ యుద్ధం ఆగిపోతుందా? ఒకవేళ ఆగిపోతే మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందా? ఒక మాటలో చెప్పండి. ఈ యుద్ధంతో వచ్చిన ప్రమాదం చాలా తక్కువ మన దేశం. ఇప్పుడు పెట్రోలియం వల్ల ఈ 2 నెలల్లో వచ్చింది కాదు. సంస్థాగతంగా మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న లోపాలు నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి.
కొద్ది గొప్ప వెసులుబాటు తప్ప మన పూర్తిగా దీన్ని మార్చే విధంగా కానీ ఆ యుద్ధం వల్ల వచ్చే బెనిఫిట్, యుద్ధ విరమణ వల్ల వచ్చే బెనిఫిట్ మనకేమి ఉండదు. మనం అనుకున్నట్టుగా ఏంటంటే ఎకనామిక్ రిసోర్సెస్ పెరగాలి. ఎకనామిక్ రిసోర్సెస్ పెరిగి ప్రజలకి సౌకర్యాలు పెరగాలి. ప్రజల దగ్గర ఇన్కమ్ జనరేషన్ అంటే రెండే మార్గాలు. ఎంఎస్ఎంఈ సెక్టార్ని మనం స్ట్రెంగ్థెన్ చేయాలి. అగ్రికల్చర్ సెక్టార్లో గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా చూడాలి. ఈ రెండు సెక్టార్స్ లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చేటట్టుగా, అంటే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ పెరగాలి భారతదేశంలో. ఓకే. ఆ విధమైన సంస్థాగతమైన మార్పులు ప్రభుత్వం చేయగలిగితే, నిజంగా జనానికి మంచి జరిగితే, ప్రభుత్వం ఇప్పుడు ఇండియా సూపర్ పవర్ కు పెరగటానికి అడ్డంకి ఏమి ఉండదు. మన విధానాలే మనకి అంటే కాళ్ళకి బంధాలు కట్టుకొని మనం పరిగెత్తాలని ప్రయత్నం చేస్తున్నాం తప్ప, ఇవాళ భారత ప్రభుత్వం చేసే విధానాలు అన్ని రిసోర్సెస్ ఉపయోగించి, మనకున్న ఎకనామిక్ రిసోర్సెస్, ఇవన్నీ ఉపయోగించి ఒక ప్లాన్డ్ ఎకానమీగా డెవలప్ అయ్యి ప్రజల పక్షాన ఆలోచించగలిగితే, పాలసీస్ పీపుల్ ఓరియంటెడ్ గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బెనిఫిట్ జరగాలనే విధానాలు కానీ అడాప్ట్ చేయగలిగితే, అద్భుతమైన మనకున్న యువజన శక్తి కానీ, మనకున్న యూత్ పవర్ కానీ, ఇవన్నీ మనకు డెమోగ్రాఫిక్ అడ్వాంటేజ్ తీసుకొని భారతదేశం అభివృద్ధి చెందటానికి అనేకమైన అవకాశాలు ఉన్నాయి. అది ప్రభుత్వం వినియోగించట్లేదు. వినియోగించే అవకాశం కూడా ఈ ప్రభుత్వం చేస్తుందనే ఆలోచన కూడా వీళ్ళ 12 ఏళ్ల పరిపాలన చూసినప్పుడు కలగట్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి వెంకటరామయ్య గారు. నమస్తే. నమస్తే. నమస్తే.